Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. బొబ్బిలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ గెలుస్తుంది అన్న దగ్గర ఒక మార్పు జరిగింది అంటున్నారు. సో ఏం జరిగింది, ఏంటా మార్పు, ఎవరి వల్ల జరిగింది? బొబ్బిల్లో నిన్న మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బేబినాయన్ గారు గెలుస్తారని అన్ని వేదికలు ఘంటాపదంగా ఎలుగెత్తి చాటాయి. కానీ ఒక్కసారిగా ముఖ్యమంత్రి గారి పర్యటన పూర్తి అయిపోయే సమయానికి, ఏది ఉత్తరాంధ్ర పర్యటన కూడా ఆయన పూర్తి చేసేటటువంటి సమయానికి, విజయనగరం పూర్తి అయిపోయేటటువంటి సమయానికి ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ, అంటే రాజకీయ సమీకరణలలో భాగంగా ఏం చేశారంటే, బొబ్బిలి మాజీ శాసనసభ్యులు పెద్దింటి జగన్మోహన్ రావు గారిని వీళ్ళు వైకాపాలకు చేర్చుకున్నారు. వైకాపాలకు ఎప్పుడైతే చేర్చుకున్నారో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయినాయి. సో అది ఇక్కడ విషయం ఏంటంటే, ఇది కాపులు ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర కాపులు అత్యధిక సంఖ్యలో బొబ్బిలి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, ఈ ఉత్తరాంధ్ర వెలమలు ఎవరైతే ఉన్నారో, అంటే బీసీ వెలమ కావచ్చు, ఓసీ వెలమ కావచ్చు, వీరు అత్యధికంగా కనిపించేటటువంటి, అంటే బీసీ ఓసీ వెలమలు ఇద్దరు అత్యధికంగా కనిపించేటటువంటి ఒక నియోజకవర్గం బొబ్బిలి. కాబట్టి మీకు తొలినాళ్ల నుంచి కూడా ఇక్కడ ఏంటంటే, అయితే పద్మనాయక వెలమలు, అంటే ఓసీ వెలమలు, వెలమ దొరలు అంటారు, లేకపోతే కొప్పుల వెలమలు, బీసీ వెలమలు, వీళ్ళు శాసనసభకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఇక్కడ బొబ్బిలి రాజులు వచ్చేసి పద్మనాయక వెలమలు, వెలమ దొరలు అనమాట, రావు వంశీకులు వీళ్ళు, ఎస్ఆర్ కృష్ణరంగారావు గారు, వీళ్ళందరూ. ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ కొప్పుల వెలంకి అవకాశం ఇచ్చింది శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు. ఈ శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు 83, 85లో గెలిచి 89లో పెద్దింటి జగన్మోహన్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 94లో మళ్ళీ ఇదే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు గెలిచారు. 99లో పెద్దింటి జగన్మోహన్ రావు గారు గెలిచారు. సో 1 by 1 వీళ్ళే పంచుకున్నారు. ఎవరు? శంబంగి చిన్నప్పలనాయుడు గారు, పెద్దింటి జగన్మోహన్ రావు గారు, వీరే తలపడుతూ వచ్చారు ఇరువురు అభ్యర్థులుగా, రెండు పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్. మీకు ఎప్పుడైతే 99 ఎన్నికలు పూర్తయ్యాయో, పూర్తయిన తర్వాత 99 ఎన్నికల్లో పెద్దింటి జగన్మోహన్ రావు గారు కాంగ్రెస్ గెలిచింది. 2004కు వచ్చేటప్పటికి సుజయకృష్ణ రంగారావు గారు ప్రవేశించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, రావు వంశీకులు, ఏది బొబ్బిలి రాజులు అన్నమాట. సుజయకృష్ణ రంగారావు గారు వరుసగా 2004, 2009, 2014 వరుసగా గెలిచారు. 3 times కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2004, 2009 గెలిచి 2014లో వైకాపా అభ్యర్థిగా గెలిచారు. అంటే మీకు 99 నుంచి తెలుగుదేశం పార్టీ పతాక ఇక్కడ ఎగరలా. 99, 2004, 2009, 2014 మరియు 2019. 2014లో గెలిచినటువంటి సుజయకృష్ణ రంగారావు గారు కూడా పార్టీ ఫిరాయించారు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ఎందుకంటే తెలుగుదేశం 99 నుంచి అభ్యర్థి, ఇక్కడ వాళ్ళ అభ్యర్థులు ఎవరు గెలవలా. కాబట్టి సుజయకృష్ణ రంగారావు గారిని వారు ఆహ్వానించి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుని వారిని రాష్ట్రమంత్రిని చేశారు. రాష్ట్రమంత్రిని చేసిన అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలు ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే రావు వంశీకుల యొక్క ప్రతిష్టని అవి దెబ్బతీశాయి. ఎందుకంటే వీళ్ళు మాట తప్పి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీకి వీళ్ళు కూడా వెళతారా అనేటటువంటి అపప్రదని వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి రాజకీయ చాణక్యం అంతా ఇక్కడే ప్రదర్శించి వారు ఏం చేశారంటే, సుజయకృష్ణ రంగారావు గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఒక బలమైనటువంటి మరొక నాయకుడిని ఇక్కడ తీసుకురావాలి వైకాపాకి అని చెప్పేసి మొత్తం తన రాజకీయ చాణక్యాన్ని అంతా ప్రదర్శించి, ఏ శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు అత్యధిక పర్యాయాలు ఈ బొబ్బిలికి ప్రాతినిధ్యం వహించారో ఆ శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారిని బొత్స సత్యనారాయణ గారు వైకాపాలకు స్వాగతించారు. తెలుగుదేశం శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడి వైకాపాలకు స్వాగతించి వైకాపాలో 2019 ఎన్నికల్లో నించోబెట్టి 2019 ఎన్నికల్లో శంబంగి చిన్నప్పలనాయుడు గారు గెలిచారు. అయితే ఇక్కడ మీకు వైకాపా అభ్యర్థిగా అంత క్రితం 2014లో సుజయకృష్ణ రంగారావు గారు కావచ్చు, అట్లాగే మొన్న 2019 ఎన్నికల్లో ఈ శంబంగి చిన్నప్పలనాయుడు గారు కావచ్చు, గెలిచింది అత్యల్ప ఓట్ల తేడాతోనే. 6,000, 7,000, 8,000, 6,000 అంతే, 6,000, 7,000 అంతే. అంతకు మించి ఆధిక్యతలు, అత్యద్భుతమైన ఆధిక్యతలు, ఊహాధిక్యతలు కావు. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, సుజయకృష్ణ రంగారావు గారి కుటుంబానికి చెందినటువంటి వారు పినతండ్రి వరుస లేకపోతే
అనుకుంటా బేబినాయన్ గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అంత క్రితం 2014లో వారు విజయనగరం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు, లోక్సభకు పోటీ చేశారు. ఇదే బేబినాయన్ గారు ఓడిపోయారు. ఇప్పుడు బేబినాయన్ గారు శాసనసభకి పోటీలో ఉన్నారు బొబ్బిలి. సో ఏ కృష్ణ రంగారావు గారు బ్యాక్ ఎండ్లో కూర్చొని ఎలక్షన్ని డ్రైవ్ చేస్తున్నారు. మొన్నటి వరకు అందరూ బేబినాయన్ గారు గెలిచేశారు అనుకుంటే, ఒకప్పుడు ప్రత్యర్థులుగా తలపడినటువంటి శంబంగి చిన్నప్పలనాయుడు ఆయన వైకాపా అభ్యర్థిగా ఉన్నారు. పెద్దింటి జగన్మోహన్ రావు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారు పార్టీలో చేరారో మొత్తం సమీకరణాలు మారిపోయాయి ఒక్కసారిగా. అంటే ఆయన ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పద్మనాయక వెలములు అయినటువంటి వారికి, బీసీలు అయినటువంటి కొప్పుల వెలంకి జరుగుతున్నటువంటి ఒక పోరాటం ఇప్పుడు ఇది. ఎందుకంటే పెద్దింటి జగన్మోహన్ రావు గారు, శంబంగి చిన్నప్పలనాయుడు గారు కొప్పుల వెలములు, బేబినాయన్ గారు వెలమ దొరలు, వీరికి వారికి జరుగుతున్నటువంటి ఒక పోరు ఇప్పుడు ఆ పోరుగా మారింది. ఈ పోరులో ఇతర సామాజిక వర్గాలు ఎవరి వైపు మొగ్గు చూపుతాయో వారు ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధించేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ చాణక్యం అంతా ఎవరిది అంటే బొత్స సత్యనారాయణ గారిది. ఇక్కడ ఇప్పుడు 1+1 = 2 చేయాలంటే ఏం చేయాలి? 1 శంబంగి చిన్నప్పలనాయుడు +1 పెద్దింటి జగన్మోహన్ రావు =2 అయింది. ఇప్పుడు ఒకరిగా మిగిలిపోయారు బేబినాయన్ గారు. వీళ్ళు ఇరువురు కలిసి ఇప్పుడు బేబినాయన్ గారిని ఎదుర్కోబోతున్నారు. కాబట్టి రసవత్రంగా మారింది బొబ్బిలి రాజకీయం. సడన్ గా ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంది. ఎవరు ఊహించలా. అంటే ఎప్పుడైనా రాజకీయం చేయాలంటే బయటికి వార్తలు ఎంత రాకుండా కంట్రోల్ చేయడం అనేది కష్టమైన విషయమే. అండ్ వాళ్ళని కన్విన్స్ చేయడము, మంతనాలు జరపడమా, అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయడమా. ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా అంటే కృపామేష్టి వాటిని పక్కన పెడితే ఇప్పుడు మామూలుగా చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, విజయనగరం, శృంగవరపుకోట ఇట్లా మనం వరుసగా తీసుకుంటూ వస్తే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలన్నీ కలుపుకుంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే 9 నియోజకవర్గాలు విజయనగరం అనుకుంటే 9లో 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైకాపా గెలుస్తుందని అన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. 7 నియోజకవర్గాలు అన్ని నియోజకవర్గాలు మెజారిటీ నివేదికలు 7 నియోజకవర్గాలు ఇక్కడ గెలుస్తుంది. మిగతా 2 మొన్న మీకు 9కి 9 గెలిచారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడు వైనాట్ 9 అనేది పెట్టుకున్నారు బొత్స సత్యనారాయణ గారు. ఎందుకు 9కి 9 మళ్ళీ గెలవలేమనేటటువంటి ఒక హోరాహోరీ పోరులో నుంచి ఖచ్చితంగా గెలిచేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ బొబ్బిలి వచ్చేసింది. దీని వెనకాల బొత్స సత్యనారాయణ గారి మంత్రాంగం ఇట్లా ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీలో బొత్స గారు దిట్ట అనేది. బొబ్బిలి ఒకటి, నెల్లిమర్ల ఒకటి, విజయనగరం ఒకటి, ఈ 3 కూడా ఏంటంటే తెలుగుదేశానికి, అదే జనసేన నెల్లిమర్ల, తెలుగుదేశానికి బొబ్బిలి, విజయనగరం 2 కూడా అవి ఖచ్చితంగా అక్కడ గెలిచేటటువంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు బొబ్బిలిని ఆయన తప్పించారు. బొబ్బిలిని తప్పించేశారు. రేపు ఏమో మీసాల గీత గారు విజయనగరంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది అనుకోండి, ఖచ్చితంగా అతిథి గజపతిరాజుకి చుక్కెదురవుతుంది. వీరభద్రస్వామికి అక్కడ కూడా ఆ చిత్రత చూపిస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు. నెల్లిమర్ల ఒకటే ఏం జరుగుతుంది, నెల్లిమర్లలో జనసేన బాగా బలపడింది, ఏం జరుగుతుందో చూడాలి. నెల్లిమర్లలో అభ్యర్థి వైకాపా అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు గారు, జనసేన అభ్యర్థి లోకం మాధవి గారు. సో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతోంది. సో ఈ 9లో 7 కన్ఫర్మ్ అయితే లాస్ట్ 3 ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు బొబ్బిలిలో పరిస్థితి అయితే ఇది ఒక్కసారి సమీకరణాలు మారిపోతుంది. అట్లా గజపతి ఫ్యామిలీకి పోటీగా మళ్ళీ ఇక్కడ గీతా గారు కనుక ఎంటర్ అయితే అది మారిపోతుంది. ఇంకొక నెల్లిమర్ల మిగిలిపోయింది. సో మొత్తానికి బొత్స గారు ఆయన రాజకీయ చాతుర్యం చూపించారనడానికి లాస్ట్ మినిట్ పాలిటిక్స్ అని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ విషయం తెలియజేస్తూ ఉంటామని కూడా చెప్పాం. ఎగ్జాంపుల్ బొబ్బిలి ఒక టైం, ఇంక ఈ కొన్ని రోజుల్లో ఇంకొన్ని అవుతాయి, అవి కూడా మీకు అందజేస్తూ ఉంటాం. ఎనీవే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.